పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కోటి చిత్రం హీరోయిన్ కాకినాడ శ్రీదేవి, నటుడు రఘు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఓకే, అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది, చాలా సడన్గా రావడం జరిగింది. అండ్ దర్శనం అసలు చాలా బాగా జరిగింది. బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు అయ్యింది, చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన దర్శనం అండి. వచ్చిన ప్రతిసారి ఇంకా 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 చూడాలి, ఇంకా ఇంకా స్వామి అనుగ్రహం కావాలి అని ఎప్పుడూ కలుగుతుంది. అదే ప్రతి దర్శనంలోనే నాకు కలుగుతా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద, అలాగే మీతో పాటు నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకుముందు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా హ్యూజ్ 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 డిఫరెన్స్ అండి. నిజంగా ఇంత గొప్పగా పరిసరాలే కావచ్చు, దర్శనాలు కలగడానికి వచ్చిన భక్తులకి కానీ ఎంతో చాలా ప్రాసెస్గా జరుగుతూ ఉంది. ఇక్కడికి చైర్మన్ గారితో సహా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నాసా